ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీ అంత చూడ్డానికే వచ్చాను. ఏంటి? నీకే తెలుస్తుందిలే. ఓయ్యా! ఏయ్! ఓ! ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూసి చాలా రోజులైంది. అందరం బాగున్నాం. అయితే సరే, పదండి పార్టీ చేద్దాం. చాలా రోజుల తర్వాత రీయూనియన్ పార్టీ చాలా బాగుంది. వరేవా, అద్భుతమైన పార్టీ చౌకేట్ కేట్. సరే ఒక్క విషయం చెప్పు, నువ్వెలా బ్లూగా మారావు? బ్లూబెర్రీ తిని తినే ఇలా బ్లూగా మారిపోయాను. అది సరే, నువ్వెలా గ్రీన్ గా మారావు? పచ్చగడ్డి తినా? బాడీ కలర్ చేసుకున్నాను, లేటెస్ట్ ఫ్యాషన్. కావాలంటే స్కై బ్లూ కలర్ కి మార్చుకుంటాను. ఇప్పుడు నన్ను అడగద్దు నేను ఎలా ఆరెంజ్ గా మారాను. ఓ నాకు అది కావాలి. నాకు అది బాగా నచ్చింది. నాకు అది కావాలి. ఏం కావాలి సార్? ఓ ఆరెంజా సార్? అరే కాదయ్యా. అరే ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు ఆ కలర్ఫుల్ గా ఉండే పీతలు కావాలి. బ్లూ పీత, గ్రీన్ పీత, ఆరెంజ్ కలర్ పీత. వీటన్నిటిని తీసుకువెళ్ళి నా ఐలాండ్ అక్వేరియం లో పెడతాను. నా బాసునే కొడతావా నువ్వు? నేను కొంచెం టెన్షన్ పార్టీ. త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకుని రండి. ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాం. ఏంటి, ఏం చేస్తున్నారు? నీకు కనిపించడం లేదా? వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. పారిపోండి. నా మిత్రుల్ని కాపాడడానికి నేను ఎవరినైనా అడగాల్సిందే. ఓయ్యా! ఏ సోదరా, 6 నెలలుగా ఎక్సైజ్ చేస్తున్నావు కానీ నువ్వు ఎప్పట్లానే ఉన్నావు. నా పేరుని చెడగొట్టేస్తావు నువ్వు. అన్నయ్య, అన్నయ్య, పెద్ద పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సోదరా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బాగా ఊపిరి పీల్చు. అన్నయ్య, మా ప్రాణాల మీదకి వచ్చి పడుతుంటే మీరు ప్రాణాయామం చేయమంటున్నారు. ఏమైంది? అన్నయ్య, నేను నా మిత్రులు బీచ్ లో పార్టీ చేస్తున్నాం. ఇద్దరు ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. హే, అబద్ధం చెప్పకు. ఎవరైనా అసలు బీచ్ ని ఎత్తుకెళ్తారా చెప్పు? కాస్త మట్టి తీసుకువెళ్ళి ఉంటారంతే. అరే బీచ్ని కాదు, నా స్నేహితుల్ని తీసుకెళ్లిపోయారు. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. బీచ్ పార్టీ కంటే యార్డ్ పార్టీ ఇంకా చాలా బాగుంటుంది. చివింగం ముందా? అది నా దగ్గరే ఉంది. దాన్ని నోట్లో వేసుకుని నవ్వులు కాసేపు మాట్లాడుకుంటా ఉంటాం. కిట్ కేట్, కొంచెం నిదానంగా చెప్పు, అసలు ఏమైంది? బయట దేశం నుంచి మా స్నేహితులు రీయూనియన్ కోసం వచ్చారు. ఇద్దరు మనుషులు వచ్చారు, నా మిత్రుల్ని తీసుకువెళ్ళిపోయారు. అందులో ఒకటి గ్రీన్, ఇంకోటి బ్లూ. అయితే నువ్వేం చేసావు? అందరిని ఎత్తుకెళ్ళేటప్పుడు తను ఏం చేస్తుంటాడు? పార్టీని సగంలోనే ఆపేసి ఉంటాడు అంతే. కాదు, అదేంటంటే వాళ్ళని బోటుకి తీసుకువెళ్ళిపోయారు. వెంటనే నేను సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. సరే నువ్వు దిగులు పడుకో, మేము వస్తాంలే. అవును, మనందరం కలిసి పార్టీ చేసుకుందాం. మనం వెళ్ళాల్సింది పార్టీ కాదు, తన మిత్రుల్ని కాపాడడం కోసం వెళ్ళాలి. అర్థమైందా? అవునన్నా, వాళ్ళకి ఏదైనా అయితే నా పేరు చెడిపోతుంది.
ఆ సర్లే నువ్వేం భయపడద్దు కానీ నీకంటూ పెద్ద పేరేమి లేదు కానీ ఉన్న పేరుని మేము చెడిపోకుండా చూసుకుంటాంలే థ్యాంక్ యూ సో మచ్. పదండి తోతారాం, వాళ్ళని మీ యార్డ్ నుండే వెతకడం మొదలు పెడదాం. లేదు, యార్డ్ నుంచి కాదు, వాళ్ళకి అసలు తెలియకూడదు. మనం సముద్రం లోపల నుంచి ఈదుకుంటూ వెళ్దాం. వెళ్దాం. ఓ బ్లూ అండ్ గ్రీన్ కలర్ పీతలు మా అక్వేరియం కి మంచి పేరు తెస్తాయి. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది నేను చాలా ప్రత్యేకమైన వాడినని. హలో, నన్ను వదిలేయబ్బా, నేను బాడీ కలర్ చేసుకున్నానంతే. అది నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నా మిత్రులకు దాని గురించి అసలు తెలియదు కదా. కానీ నా కలర్ మారిపోతుందే. కానీ నేను నిన్ను నీళ్లలోకి తీసుకువెళ్ళను కదా. నేను చాలా ప్రత్యేకమైన వాణ్ణి. అసలు మనం కిట్ కిట్ ఇన్విటేషన్ ని నమ్మి ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మనం ఇక్కడ బందీలుగా ఉంటే తను అంతు పంతు లేకుండా పోయాడు. ఆ రెంటిని జాగ్రత్తగా పట్టుకు తీసుకురండి. నాకు ఒక సూప్ తీసుకురండి. అంతవరకు నేను సన్ బాత్ చేసుకుంటాను. సన్ బాత్. సార్ ఓవర్ కోట్ తో ఎవరైనా సన్బాత్ తీసుకుంటారా? యా, నేను ప్రత్యేకమైన వాణ్ణి. ఇలా చూడు సోదరా, నువ్వు దాని పైకి ఎక్కలేకపోతున్నావా? నేను దాని మీదకి ఎక్కలేకపోతున్నాను. దిగులు పడకు, నేను నీకు సాయపడతాను. పిల్లి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీ అంత చూడ్డానికే వచ్చాను. ఏంటి? నీకే తెలుస్తుందిలే. ఓయ్! యా! ఏయ్! ఇటు చూసావా, ఒకడు తగ్గిపోయాడు. సోదరా, సైజ్ మ్యాటర్స్. కిట్ కిట్ ఇద్దరు స్నేహితులు అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? హలో, డాన్స్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. నేను నీకు ఫ్రీగా డాన్స్ నేర్పిద్దాం అనుకుంటే నువ్వు నన్నే కొడతావా? ఓ దేవుడా, మీరంతా ఎవరు? పర్మిషన్ లేకుండా మీరు అలా లోపలికి వచ్చారు. కిట్ స్నేహితుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరు కిట్ కిట్? నేనే, ఇంకెవరు? నువ్వు నా స్నేహితుల్ని ఎత్తుకొచ్చేసావు. మర్యాదగా తిరిగిచ్చేసాయి. నేను వాటిని ఇవ్వను. నేను కొంచెం చాలా ప్రత్యేకమైన వాడిని. అడ్డగడతలో ఉన్నావు. నా మిత్రుల్ని మర్యాదగా వదిలిపెట్టు, లేకపోతే నిన్ను వదిలిపెట్టను. ఇంత చిన్న పీతవి నన్ను కొడతావా? కొట్టు చూద్దాం. ఏమి తీసుకురాను సార్? ఒరే పిచ్చివాడు, అది మన మీద దాడి చేస్తుందట. మన మీద దాడి చేయమని చెప్తున్నారు. పదండి, మొదలు పెడదాము. నన్ను చూసాను, ఇదిగో తీసుకో. నా బాసునే కొడతావా నువ్వు? ఓరి దేవుడా, నువ్వు వాడిని కొడుతున్నావు, వాడు నన్ను కొడుతున్నాడు. డబ్బులు ఎవరిస్తారా మీకు? డబ్బులా? మనీ 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 అంట, డబ్బులు కావాలేమో. ముందే అడిగితే ప్లేట్ లో వేసేవాళ్ళం కదా. సరే, వాడి సంగతి చూడండి. యా! ఓయ్! యా! మీకు నా గురించి తెలీదు. నేను కొంచెం విచిత్రమైన వాడిని. ఆ సోదరా, మేము కూడా విచిత్రంగా నిన్ను నీటిలోకి తోసి చూస్తాం. అవును, తర్వాత నా స్నేహితులు నిన్ను ఏం చేస్తారో నువ్వే చూద్దు గాని.
వద్దు 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 వీడు నాకంటే విచిత్రంగా ఉన్నాడే. మీరు కనుక ఇప్పుడు కిట్ కిట్ మిత్రుల్ని ఇవ్వలేదు మిమ్మల్ని మేము ఏమైనా చేస్తాం. ఎనీ డౌట్? దయచేసి నా మీద దయ చూపించండి. నేను కొంచెం విచిత్రమైన వాడిని. అని అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అరే ఆయనే కదా చెప్పారు మమ్మల్ని వదిలేయండి అని, అందుకే అలా చేశా. ఏ గాడిద, తను అడిగింది ఒకటి నువ్వు చేస్తున్నది ఒకటి. ఎనీ డౌట్స్? దయచేసి నా మీద దయ చూపించండి. పీతల క్యాబులు ఉన్నాయి, తీసుకువెళ్ళిపోండి. ఆ? నువ్వు మాత్రం మాకు సహాయపడకుండా ఉండుంటే మేము లైఫ్ అంతా ఆక్వేరియంలోనే ఉండిపోయి ఉంటాం. మీకు మీ మిత్రులు దొరికారు కదా, నేను కొంచెం విచిత్రమైన వాడిని. నన్ను వదిలేండి, నాకు చాలా నొప్పిగా ఉంది, నా వల్ల కావట్లేదు, వేలాడలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి అయ్యా. నువ్వే మమ్మల్ని వదిలిపెట్టాలి. త్వరగా తీసుకువెళ్ళి తీరంలో వదిలిపెట్టు. అవునవును, అది చాలా దూరంగా ఉంది కాబట్టి ఒక గ్లాసు జ్యూస్ తీసుకురా. అప్పటి వరకు మేము ఇక్కడ సన్ బాత్ తీసుకుంటాం.